బడికి బడి ఇస్తానన్నారు, ప్రైమరీ స్కూల్ అన్నలేదు. ప్రైవేటుకు పోదామంటే పిల్లలకు ఫీజులు లేవు. తల్లిదండ్రి కైకిలి పోతే వచ్చే 500కేమో కూరగాయలింట్లకు రావు. పస్తులుండే కాలమొచ్చింది. ఏమయ్యా సర్పంచి గారు, 2013 చట్టం తెస్తానని అన్నారు. అప్పుడు ఊళ్ళున్నోళ్ళకే ప్యాకేజ్ అన్నారు. హైదరాబాద్లో ముందొచ్చింది. హైదరాబాదు వాళ్ళకు ముందిచ్చిర్రు, మాకేమో ఎండగట్టిర్రు. సర్పంచి గారు మమ్మేమో ఎండల దోచిర్రు. ఏమయ్యా సర్పంచి గారు, మాకేమో ఇట్టే బతుకుల. హైదరాబాదులున్నోళ్ళకైతే అప్పుడేమో ప్యాకేజ్ ఇవ్వమన్నారు. ఇప్పుడైతే హైదరాబాదులున్నోళ్ళైతే 5 అంతస్తు బిల్డింగులున్నాయి. కిరాయిలు అక్కడొస్తాయి, ఇక్కడొచ్చి టైం పాస్ చేసిపోతారు. వాళ్ళకేమో ముందు వచ్చాయి, మాకేమో ఇంకా రావా. ఏమయ్యా సర్పంచి గారు, మా బతుకులు ఇంతేనా. తెల్లారితే నీ చాకిరి చేసే వాళ్ళకేమో ఎందుకియ్యవు. హైదరాబాదులున్నోళ్ళకేమో అన్ని ముందుకిచ్చినావు. ఏమయ్యా సర్పంచి గారు, మల్లన్న సాగర్ల నుంచి మా బతుకులింతే చేశావు. ఏమయ్యా సర్పంచి గారు, ఒంటరి మహిళలకేమో అప్పుడేమో గవర్నమెంట్ కేసులేసింది. ఇప్పుడైతే ఇవ్వమన్నది. ఆ ప్లాట్లు ఎక్కడెళ్ళాయి. హైదరాబాదులున్నోళ్ళకేమో ఒంటరి మహిళలు వాళ్ళు కాదా, వాళ్ళకెందుకు ముందుకిచ్చారు. ఇప్పుడేమో ఊళ్ళున్నోళ్ళకైతే ఎందుకు మీరివ్వరు. ఏమయ్యా సర్పంచి గారు, ఇదేనా మా బతుకులు. నిన్ను ముందుండి గెలిపించినోళ్ళకు మొండి చెయ్యి చూపెట్టినావు. నీ పక్కకున్న వాళ్ళకైతే నిన్ను అప్పుడు సాకలోడని తిట్టినోళ్ళకు ఇప్పుడేమో ముందుంచినావు. వాళ్ళకేమో